కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనకు నిరసనగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో గత 4 రోజుల నుండి జూనియర్ డాక్టర్లు దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ మంతెన రంగరాజు మాట్లాడుతూ ప్రతి మగవారు కూడా ఆడవారిని గౌరవించాలి, అప్పుడే స్త్రీలకు రక్షణ ఉంటుందని, రక్షణ లేనందువల్ల కలకత్తాలో ఇలాంటి దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు స్పెషల్ గా ఒక సెపరేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నా పేరు మంతెన రంగరాజు అండి. ఇక్కడ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను ఎస్ఎన్సీలో. ఈరోజు రాఖీ సందర్భంగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ నేను ఒక తమ్ముడిగా, అన్నగా, స్నేహితుడిగా అండగా నిలబడతానని చెప్పాలనుకుంటున్నాను. ఈ మార్పు మన అబ్బాయిల నుంచే రావాలి. మా మనస్తత్వంలో, మా థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలండి. అప్పుడే ఈ అత్యాచారాలు కానీ అన్నీ జరగకుండా ఉంటాయి. ఈ జరిగే ఈ పోరాటంలో నేను ఫ్రాక్చర్ జరిగిన రావడానికి కారణం ఏంటంటే, నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళందరూ రావడానికి అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని నేను రావడం జరిగింది. ఇది ఇంకా పోరాటం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలని చెప్పేసి నేను రావడం జరిగిందండి. ఈ పోరాటం ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతూ అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా వేరే కాలేజెస్ కానీ ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయండి. అలాగే ఇది ఇంకా పెరిగి మొత్తం రాజకీయ నాయకుల దాకా వెళ్ళి, గవర్నమెంట్ దాకా వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని, సెపరేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు వైద్యులకి వస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ పోరాటంలో ఒక బాధ్యుడిగా రావాల్సి జరిగిందండి. నా పేరు మంతెన రంగరాజు అండి. ఇక్కడ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను. మన ఎస్ఎన్సీ కాలేజ్ సంబంధించి డాక్టర్ జాగృతి. ఇక్కడ ఫారెన్సిక్ మెడిసిన్ పీజీలో పనిచేస్తున్నాను ఎస్ఎన్సీలో. ఆల్రెడీ మా తమ్ముడు చెప్పినట్టు మార్పు అనేది ఎక్కడో రాదండి. ఇక్కడ మేము ఈరోజు పోరాడుతున్నామంటే ప్రతి ఆడపిల్ల నొప్పిని మేము రిప్రజెంట్ చేస్తూ పోరాడుతున్నాము. కాకపోతే ఏంటంటే, అది దైవాలయం లాంటి మాకు దేవాలయంగా భావించి ఒక హాస్పిటల్లో జరిగినప్పుడు మాకు అభద్రతా భావం మిగిలిపోకూడదు, మేము పనిచేసే ప్లేస్లో మాకు ధైర్యం ఉండాలి అని చెప్పి కేవలం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటే తీసుకొస్తే మీరు మారిపోతారా అని కాదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏంటంటే, 100లో తప్పు చేయడానికి భయపడే మరీ ఎక్స్ట్రీమ్లో చేసి ఇలా రేపులు చేసి ఆ ఇద్దరు భయపడతారు. కానీ మా తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి మగాడిలో చేంజ్ రావాలి. చాలామంది నా ఇంట్లో ఉన్న అన్న, తమ్ముడు, మా నాన్న నేను చాలా లక్కీ అండి, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలు సపోర్ట్ కావాలి. మాకు ఈరోజు ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయికి జరిగిందని మేము అనుకోవట్లేదు, మా ఇంట్లో ఒక ఆడపడుచుకి జరిగింది అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజు రాఖీ సందర్భంగా అడుగుతున్నది ఒకటే, ప్రతి అమ్మాయికి మీరు వాల్యుబుల్ గిఫ్ట్, వేరే ఏమీ ఖరీదైన కొనివ్వక్కర్లా, కేవలం ఆ అమ్మాయి ఆలోచనలకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి మాట్లాడే మాట మీరు వినగలిగితే చాలు, ఆ అమ్మాయికి మరో జన్మనిచ్చినట్టే అవుతుంది. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఇది ఒక అమ్మాయికి జరిగే అన్యాయంగా గుర్తించి మీ అంతటి మీరు ముందుకు వచ్చి, ఇంకా జనాల్లో చాలామంది అమ్మాయి ఎందుకు వెళ్ళింది ఆ టైంకి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది మార్పు రావాల్సింది మన బుర్రలో అండి. ముందు ఇక్కడ మారితే చూసే చూపు మారుతుంది, జనాభా మన సొసైటీ మారుతుంది. దయచేసి అడుగుతున్నాను, ముందుకు రండి, మీ చెల్లికి మీ అక్కకు అనుకొని సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాను. థ్యాంక్స్ అండి.